ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు ఉన్నాడు వక్రించి, అదేవిధంగా చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. ఈ చంద్రుడు కర్కాటకం నుంచి సింహం వరకు ఉంటుంది ఈ వారం రోజుల ప్రయాణము. కుజుడు కూడా కర్కాటకంలో వక్రించి ఉండడము, కన్యారాశిలో కేతువు మనకి ఈ వక్రగతి పోతుంది. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడికి వక్ర త్యాగం అవుతుంది. రవి ధనస్సులోకి వస్తున్నాడు ఈ 15వ తేదీ నుంచి. అదేవిధంగా శుక్రుడు మకరంలో, శని కుంభంలో, మీనంలో, రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసులకి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం మీ యొక్క లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండి వక్రించాడు. వక్రించినప్పుడు అది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రదేశం నుంచి మార్పు, లేదా ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా ఉండరు, ఎక్కువ సంచరించడం, లేకపోతే కొత్త కొత్త వ్యక్తులను కలవడం. కాకపోతే ఇక్కడ 3వ స్థానం బుధుడి యొక్క రాశి అవుతుంది కాబట్టి, ఇక్కడ కుజుడు వక్రించి వచ్చాడు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 2లో గురువు ఉన్నాడు, రావాల్సిన డబ్బులు కొంతవరకు రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, కాకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పోరాడడం, కొన్నిసార్లు మధ్యలో వారు ఎవడోది చెప్తే దాన్ని కొంచెం నెగిటివ్గా పబ్లిసిటీస్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి మనకి రవి మారుతున్నాడు. రవి ఎప్పుడైతే కోణంలోకి వస్తున్నాడో, పంచమాధిపతి భాగ్య కోణంలోకి రావడం చాలా అద్భుతమైనటువంటి యోగం. దేనికంటే అది మేషం వారికి ఇది ఒక సంతానం పొందడానికి, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో బాగుండడానికి చాలా మంచి యోగం. గుర్తుపెట్టుకోండి ఈ యోగం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే, కేతువు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, కేతువు 6లో ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కేతువు మారే వరకు కూడా మీరు కాస్త ఎవరికైనా అప్పు ఇవ్వడము లేదా తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. లేనట్లయితే మీ పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పు ఇవ్వడం తీసుకోవడం మీదే ఉంటుంది. సో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి, జాబ్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఈ సప్తమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో దశమ కేంద్రంలో సంచరిస్తున్నాడు. చాలాసార్లు చూడండి, వెయిట్ చేస్తూ ఉంటారు, అబ్బా మంచి జాబ్ వస్తే బాగుండు, లేకపోతే జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తే బాగుండు. ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్కి ఇంప్రూవ్మెంట్స్ అండ్ జాబ్స్ రావడం 100% జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే లాభంలో శని ఉన్నాడు కాబట్టి, కుజుడు దృష్టిలో ఉన్నాడు కాబట్టి, కొంచెం వ్యాపారస్తులు మీరు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు కాస్త ఆ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కాస్త చూసి చేయండి. కాకపోతే మీరు చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా యోగిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికనో ఉద్యోగం కోసమనో చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. డోంట్ వరీ. ఇక పర్టికులర్గా మీరు రెగ్యులర్గా చేయవలసిన దేవతారాధన ఏమిటంటే, సూర్య ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. గణపతి యొక్క ఆరాధన చేయండి. ఉలవలు దానంగా ఇవ్వండి. ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏదైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాయో డైలీ లైఫ్లో, డైలీ థింగ్స్ కొన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయి ప్రజెంట్ మీకు, అవి రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. మరియు చంద్రుడు 2వ స్థానం నుంచి 5వ స్థానం వరకు సంచరిస్తుంటాడు ఈ మాసంలో. దీనివల్ల ఏంటంటే కొన్ని రీసెర్చెస్ ఫలిస్తాయి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత శుభ ఫలితాలు మీరు పొందుతారు. మనం ఈరోజు జ్యోతిష్శాస్త్రంలో
లేనటువంటి విషయాల్ని ఉంది అని అనుకొని అపోహపడే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే కొంతమందికి చూడండి, ఆశ్లేష నక్షత్రము అత్తగారికి గండము అంటారు. నేను కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినంత మాత్రాన అత్తగారికి గండం అవ్వాలని రూల్ లేదు. ఎందుకు అంటే అత్తగారికి ఒకవేళ నిజంగా గండం అవ్వాలన్నా అది పురుషుడి జాతకమైనా స్త్రీ జాతకమైనా, గుర్తుపెట్టుకోండి, కేవలం స్త్రీ జాతకమే కాదు, ఎవరి జాతకంలో అయినా అత్తగారికి గండం రావాలి అంటే ఫస్ట్ ఈ జాతకుడు నిజంగానే ఆ అత్తగారి జాతకంలో గండం ఉండే జాతకుడితో వివాహం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, వాళ్ళ పాపతో వీళ్ళకి పాపకో బాబుతోనో వీళ్ళకి వివాహం అవుతుంది, ఈ జాతకుడికి లేదా జాతకురాలికి. అయ్యి వీళ్ళ జాతకంలోని వాళ్ళ జాతకంలో కూడా, అంటే ఆ అత్తగారి జాతకంలో గండం అంటే లగ్నం పాడై ఉంటుంది, ఇతని జాతకంలో దశమ స్థానంలో గండం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవుతాయి. అలా అవ్వకుండా జరగదు. అంతేగాని కేవలం ఆశ్లేష నక్షత్రం కనుక అత్తగారికి గండం అని అనుకుంటే అది శుద్ధ తప్పు. మీరు రీసెర్చ్ చేయండి. ఏదో ఊరికే ఏదో మనకి పరాశర మహర్షి రాయలేదు, ఎవరూ రాయలేదు ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారి గండం అని. మహర్షులు చెప్పింది మనకు ప్రాధాన్యం కదా, అది ప్రామాణికత. కాబట్టి నేను రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఏమిటి అంటే కొన్ని వేల జాతకాలు తీసుకొని చెప్పినటువంటి అంశం ఇది నేను చెప్తుంది. కాబట్టి ఇట్లాంటి అపోహల్లోకి వెళ్ళకండి. అలాగే మూలా నక్షత్రం స్త్రీని జాతకం చేసుకుంటే మూలంలో వాళ్ళు పోతారంటారు. అట్లాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క నక్షత్రము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి అపోహల నుంచి మొట్టమొదటిగా బయటికి రండి. ఇక రెండో విషయం ఏంటంటే కాలసర్పదోషం ఉందండి జన్మజాతకంలో, అమ్మో ఇంకా ఏమీ అసలు పనికిరాదు, జీవితం మొత్తం ఇంకా అయిపోయింది అనుకుంటాం. నేను ఒక విషయం చెప్తాను. కాలసర్పదోషం అంటే రాహుకేతువులు, అంటే ఉదాహరణకి ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఉన్నాడు కదా, ఇక్కడనే కదా ఎక్కడైనా రాహుకేతువులు ఆపోజిట్ డైరెక్షన్స్లోనే ఉంటాయి. ఒకవైపు అన్నీ అంటే ఈ గ్రహాలన్నీ ఇటువైపు కానీ ఇటువైపుగానే ఉంటాయి. అంటే రాహుకేతువులకి ఈ రాశి నుంచి ఈ రాశి లోపల కానీ అటు కానీ ఇటు కానీ ఉండి ఒక గ్రహం కూడా లేకపోతే బయట వైపు, దాన్ని కాలసర్పదోషం అంటారు. మీరు ఒక్కసారి నెట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎన్నెన్ని దేశాలు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో వారి జాతకాలు తీసుకోండి. వాళ్ళల్లో 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి, సీఎంలకి, లేకపోతే పెద్ద పోస్టులో ఉండేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం ఉంటుంది. అంటే ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక్కసారి మీరు కనుక ఆలోచిస్తారో నిజమే కదా, ఇంతమందికి మరి ఈ 90% ఆఫ్ ఉంటే వీళ్ళు ప్రెసిడెంట్లు ఎట్లా అయ్యారు అని ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని లేదు కాలసర్పదోషాన్ని. కాలము అంటే పలానా దగ్గర సునామీలు, భూకంపాలు, లేకపోతే పెద్ద విపరీతమైన వర్షాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, వీటి గురించి ప్రిడిక్ట్ చేయమని ఉంది శాస్త్రంలో. అంటే ఆ కాలంలో ఆ గ్రహాలని ఒకవైపు వెళ్ళిపోయి ఏ దేశాల మీద ప్రభావం చూపిస్తుందో దాన్ని బట్టి అలా చెప్పారు. ఆ సంవత్సరానికి రాజు ఎవరు, ఆ రాజు ఎవరయ్యారు, ఏ గ్రహం అయింది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాశిని ఆపాదించారు. అంటే మొత్తం దాన్ని తీసుకొని దాని మీద మనకి సర్వతోభాద్ర చక్రపరంగా వెధలు ఎక్కడ ఏర్పడుతున్నాయి దాన్ని బట్టి చూసి చెప్పమని చెప్పారు. అంటే జన్మజాతకంలో చూసేసుకుని కాలసర్పదోషం నాకేం పనికిరాదు అనుకుంటే దానంత మూర్ఖత్వం మరొకట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇక మరొక విషయం చెప్తాను నేను మీకు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, గుర్తుపెట్టుకోండి. ఇవి రాగానే ఇంక జీవితం మొత్తం ఇంకా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకుంటారు. అసలు అలా లేదు. నేను మీకు చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అయ్యా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. నేను ఎందుకు మన పీఎం గారు కూడా ఏలినాటి శనిలోనే ఆయన పీఎంగా నడిచింది మొత్తం కూడా. ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి అలా అంటే ఆయన పీఎం అవ్వకూడదుగా ఏలినాటి శని నడిచేటప్పుడు. అదేవిధంగా జగన్ లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమ శనిలోనే గెలిచాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి శని శ్రమనివ్వాలి కాబట్టి వర్క్ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే శ్రమిస్తాడు. అవతల వాళ్ళ నుంచి వ్యతిరేకతలు, నిందలు ఇవి ఇస్తాడు. అంతేగాని ఎక్కడ మన జీవితం ఆగిపోదు. జీవితం ఆగిపోయేది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కాదు. ఎప్పుడు ఆగిపోతుంది అంటే మీకు నడుస్తున్న మహాదశ బాగా క్రిటికల్గా ఉంది. ఆ మహాదశ క్రిటికల్గా ఉండి మీరు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి ఏ ప్రయత్నం చేయకపోతే ఆగిపోద్దండి. బికాజ్ ఆఫ్ మనం కనుక మన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే గ్రహాలు, దేవతలు కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు ఒక్కోసారి దశ బాగోదు, దానికి రెమెడీ చేసుకోవడమే సింపుల్గా. ఏ దశ బాగాలేదో ఆ దశకి సంబంధించిన దానం ఇవ్వడం, చక్కగా అధిష్టాన దేవతకి ఒక మంత్రం చేసుకోవడం. ఇంతకు మించి ఏమీ మనం కంగారు పడిపోయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవేమీ మన మీద కక్ష కట్టుకొని రాలే.
పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో వచ్చింది. ప్రతిదీ కూడా మీరు చేస్తున్న యాక్షన్, రియాక్షన్, మీరు చేస్తున్న పనికి దానికి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పిల్లలకి 1 సంవత్సరం పీరియడ్లో వాళ్ళు రోజు చక్కగా చదువుకున్న వ్యక్తి మెరిట్ వస్తాడు. ఏమి చదువుకునే వ్యక్తి సరిగ్గా వాడికి మార్కులు రావు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్, ఈ జీవితంలో ఎలా ఉన్నాము, ఇక్కడ అనుభవించేటువంటిది, ఇక్కడ చేసేటువంటి కర్మలు, ఇక్కడ మనం ఒకరిని నిందిస్తున్నామా, ఒకరిని ఇబ్బంది పెడుతున్నామా, ఒకరికి సహాయపడుతున్నామా, ఒకరికి సపోర్ట్ చేస్తున్నామా, ఇదే మీకు పుణ్యంగా మారుతుంది నెక్స్ట్ జన్మకి. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వనంతసేపు ఎంతసేపు ఆ గ్రహం నన్ను ఇలా చేస్తుంది, ఈ గ్రహం నన్ను ఇలా చేస్తుంది అనుకుంటాం. గ్రహాలు చేయడం కాదు, మీ కర్మలే గ్రహ రూపేణ అక్కడ ఉన్నాయి. ఇది మీకు అర్థమైతే మంచి కర్మలు చేస్తూ ఉంటాం. మంచి కర్మలు ఏంటి ఇన్ సెన్స్, మనసు కూడా అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లోనో లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి. బట్ అర్థం చేసుకుని మళ్ళీ సారీ చెప్పుకోవడమో ముందుకు వెళ్ళడమో జరుగుతూ ఉండాలి. అంతేగాని కొంతమంది సాధిస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. అవి చాలా పెద్ద దోషాలు, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా పెద్ద దోషాలు. కాబట్టి మీకు ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్గా ఏం లేదు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, అమ్మవారి నామాల్లో చిన్న చిన్న నామాలు చేసుకుని కూడా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదంటే అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమః. ఇలాగ 1000 నామాలకి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క నామాన్ని తీసుకొని చక్కగా చేసుకోండి, మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి. శ్రీమాత్రే నమః.